తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం భగ్గుమంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జలాలు రగడ పీక్స్ చేరింది. ఏపీ తెలంగాణ మధ్య మరోసారి కృష్ణ జలాల వివాదం చెలరేగింది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ లో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. నీటి నిల్వలను ఏపీ పూర్తిగా వినియోగించకపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు తాగునీటి కూడా ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజుల క్రితం అడవి దేవులపల్లి దగ్గర టెయిల్ పాండ్ ను సందర్శించారు నీటి పారుదల శాఖ కమిషనర్ సుల్తానయ్య. టెయిల్ పాండ్ లోని నీటిని ఏపీ గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఏపీ నీటి చౌర్యాన్ని ప్రభుత్వానికి తెలిపారు ఇరిగేషన్ అధికారులు. దీంతో ఆ నివేదిక ఆధారంగా ఏపీ తీరుపై కేఆర్ఎంబీకి లేఖ రాసేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్. కొద్ది రోజులుగా టెయిల్ పాండ్ కుడివైపు నుంచి మొత్తం నీటిని ఖాళీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు అత్యవసర సమయంలో టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనిపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టెయిల్ పాండ్ నీళ్లు చోరీకి గురి కావడానికి ప్రధాన బాధ్యులు నల్గొండ జిల్లాకు చెందిన 2 మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు జగదీశ్వర్ రెడ్డి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.